అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 6. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 5 వచనములలో కూడా తన ప్రజలకు వారిని అబద్ధ ప్రవక్తల నుండి కాపాడుటకు దేవుడిచ్చు గంభీరమైన హెచ్చరికను చూస్తున్నాము. ఈ అంత్య దినములలో అటువంటి వారినందరూ మనం చూస్తున్నాము. దేవుడు ఎవరితోనైనాను మాట్లాడిన ప్రతిసారి తన వాక్యానుసారంగానే మాట్లాడును. ఆ ఉద్దేశము కొరకే మనకు బైబిలు ఇవ్వబడింది, అనగా దేవుని మనసంతయు అర్థం చేసుకున్నటకు ఇవ్వబడింది. 1 తిమోతి 3:14 నుండి 17 వచనములు. 16వ వచనములో మనం ఇట్లు చదువుదుము: దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. బైబిలు దేవుని ఆత్మ ప్రేరణచే రాయబడింది. ప్రభువు మృతులలో నుండి లేచినప్పుడు ఎమ్మాయి మార్గములో తన శిష్యులతో ప్రయాణం చేయుచు తాను ఈ లోకమునకు ఏ ఉద్దేశం నిమిత్తం వచ్చెనో ఆ విషయమును వారికి లేఖనములలో గమనించుమని చెప్పెను. మోషేయు సమస్తమైన ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను నన్ను గురించి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. లూకా సువార్త 24:27, 44 వచనం. ప్రభువైన యేసు లేఖనమంతటినీ ఉపయోగించెను. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలనబడు వారు లేఖనములలో కొంత భాగమే తీసుకొని వారి బోధకు సరిపోవు భాగములను అనుభవించుకొందరు. నా క్రైస్తవ జీవిత ఆరంభములో క్రొత్త విశ్వాసులను మోసపుచ్చు అబద్ధ బోధకుల నుండి నన్ను రక్షించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారెవరో నాకు తెలియదు, కానీ వారు నా ఎడల ఎంతో దయగలిగి ఉండేది. వారు తమ గృహములకు నన్ను ఆహారమునకు, టీకి ఆహ్వానించేవారు. తరువాత వారు ఆ విధంగా నన్ను మోసపుచ్చుటకు, త్రోవ తప్పించుటకు అటువంటి పనులు చేయుచున్నారని నేను కనుగొంటిని. అదే వచనములను బైబిల్ నుండి వారు మరలా చెప్పినప్పుడు వాటిలో ఏదో తప్పు ఉన్నదని తెలుసుకొంటిని. నాతో చెప్పిన వారి దర్శనములచే, కలలచే నేను మోసగించబడలేదు. సేవలో, పరిచర్యలో, సాక్ష్యములో మొత్తము బైబిల్ నుండి లేఖన భాగములను చూపించు ప్రజలను నేను కలుసుకొనవలని అనుకొంటిని. వారి మోసము నుండి నన్ను మరొకటి రక్షించినది. ప్రభువైన యేసుక్రీస్తు జీవితమంతయు దేవుని చిత్తమును చేయుటలో గడిపెనని కనుగొంటిని. ప్రతి విషయములో ఆయన చిత్తమును చేయుట ద్వారా మనం ఆయనను సేవించి సంతోషపెట్టగలము. అదే ప్రశ్నను నేను వారిని అడుగుట మొదలుపెట్టి తిని, దేవుని చిత్తమును మీరెట్లు కనుగొందురు, ఎట్లు తెలుసుకొందురు అని అడిగిన దానికి వారి దగ్గర జవాబు లేదు. వారు కేవలం అద్భుతములను, సూచనలను గురించి మాత్రమే చెప్పగలరు. వారు దేవుడు నాతో చెప్పెను అన్నది కేవలం అబద్ధమే. ఎందుకనగా వారు దానిని రుజువు చేయలేరు. దేవుడు నాతో చెప్పెను అనిన సరిపోదు. మనము దేవుడు మనతో ఎట్లు, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడెనో రుజువు చేయవలను. ఆయన చిత్తమును మనకు చూపించుటలో కనబడు నిదర్శనములు ఏవి? రోమా 12:2. ఈ పరీక్షల ద్వారా మనము అది దైవస్వరమని, మానవస్వరము కాదని ఖచ్చితంగా తెలుసుకొనగలం. ప్రత్యక్షత అంతయు దేవుని వాక్యానుసారంగా ఉండవలెను. ఏ అంశం విషయమైనను మనము లేఖనముతో పోల్చి చూడవలను. అంత్యదినములలో కలలు, అద్భుతములు, దర్శనముల వంటి వాటితో ప్రజలను మోసపుచ్చుటకు ప్రయత్నించు అబద్ధ ప్రవక్తలుందురని మనకు తెలియను. కానీ మనము అటువంటి వారిచే కొట్టుకొని పోకూడదు. వారు దేవుని మనస్సును, చిత్తమును వాక్యము ద్వారా తెలుసుకునిరో లేదో మనము నిశ్చయం చేసుకునవలెను.
మన భద్రత దేవుని వాక్యమును ప్రేమించుటలోనే ఉన్నది. ప్రతి విషయము రుజువు చేసుకుంటకు దేవుని చిత్తమును కనుగొనవలనని, ప్రతి సాధ్యమైన నిదర్శనము ద్వారా దానిని నిశ్చయము చేసుకుంటలోనే మన భద్రత కలదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23 వచనములు, 24వ అధ్యాయము 11వ వచనముల నుండి హెచ్చరికను తీసుకుందాము. ప్రైజ్ ది లార్డ్.